హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి చాలా బాగుంది అన్నమాట. చాలాసేపు ఉంటుంది, నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది కావచ్చు. ఓపిక చేసి వినుకోవాల్సి ఉంటుంది చూసే వాళ్ళే అయితే. ఏంటన్నా అంటే ఈరోజు మనకి సాటర్డే కదా అండి, కొంచెం కోటింగ్స్ పడుతూ ఉంటాయి. రేపు అయితే కొంచెం గేమ్స్ అండ్ ఉంటాయి, మళ్ళీ ఒకరిని సేవ్ చేయాల్సి ఉంటుంది. అది ఒకటి. ఈ 1 వీక్లో వచ్చినటువంటి చాలా నెగిటివ్ పాయింట్స్ వచ్చాయండి. మన రివ్యూవర్స్ నుండి కానివ్వండి, మన ఆడియన్స్ నుండి కానివ్వండి, చాలా నెగిటివ్ పాయింట్స్ వచ్చాయన్నమాట. వాటిని అడగకపోతే ఇంకా బిగ్ బాస్ని ఎవరు చూడాలని ఉద్దేశంతో మరి ఏంటో కానీ బిగ్ బాస్ గారు అక్కడ నాగార్జున గారు అయితే అడిగేశారన్నమాట. సో ఓకే, చూసే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్. ఏంటి అని అంటే వాళ్ళు అడుగుతేనే, వాళ్ళ మిస్టేక్స్ అనేది చెప్తూ ఉంటేనే, వాళ్ళు కరెక్ట్ ఉంటేనే బిగ్ బాస్ షో అనేది రన్ అవుతుంది. లేదు అంటే ఆ షోను నిజంగానే అందరూ అన్నట్టుగా ఎవరు కూడా చూడరు. చాలామంది చూడరు, ఎక్కువ శాతం అయితే. కొంతమంది అయితే చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాం కదా. సో ఇంకా మనం ఎపిసోడ్ రివ్యూకి వెళ్ళిపోదామండి. ఏంటి అని అంటే మనకి నేను ఇలానే ఆడతాను, నేను చెప్పినట్టే ఆడాలని చెప్పేసి ఒక వాయిస్ వినిపిస్తుంది. తర్వాత వచ్చేసి లోకమంతా అదేంటిది పచ్చకమల్లోనికి లోకమంతా అలాగే కనిపిస్తుంది అని చెప్పేసి మన విష్ణుది ఉంటుందన్నమాట. అక్కడ వచ్చేసి వాళ్ళిద్దరు వాయిస్ అనేది డీజేలో మిక్సింగ్ చేసేసి ఉంటుంది. దాని మీద డ్యాన్స్ చేస్తూ ఉంటారు డ్యాన్సర్స్ వచ్చేసి. తర్వాత అదే దానిలో కంటిన్యూ చేసుకుంటూ డమ్ డమ్ డమరుకం మోగే అనుకుంటూ మనకి నాగార్జున గారు ఎంట్రీ ఇస్తారన్నట్టు ఒక గన్ పట్టుకొని వచ్చేసారు. అది వచ్చేసి నాకు తెలిసి అది శనివారము అది ఉంది కదా నానిది, ఆ మూవీ అనుకుంటా అండి. నేను ఆ సాంగ్ వచ్చేసి నాకైతే అంతగా తెలియదు. తర్వాత సోమవారం నుండి గురువారం వరకు ఏం జరిగిందో చూసాం కదా, ఇప్పుడు శుక్రవారం రోజు ఏం జరిగిందో చూద్దామా అని చెప్పేసి మనకి కామన్ డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ని చెప్పేస్తారన్నట్టు. ఇక్కడ వచ్చేసానండి ప్రేరణ విష్ణు మధ్యన డిస్కస్ అనేది జరుగుతుంది. దేని గురించి అంటే మన గేమ్ గురించి. ఏంటని అంటే మన మణికంఠ నైట్ లేచి తను ఒక ప్యాకెట్ని దాచించాడు కదా, అది వచ్చేసాయండి మనకి మిర్చి పౌడర్ ప్యాకెట్ అంట. వాళ్ళు కుకింగ్ చేసేటప్పుడు మిర్చి పౌడర్ సరిపోలేదు, కుకింగ్ ఎలా చేస్తామా అని చెప్పేసి వీళ్ళు తీసారేమో అనుకొని అక్కడ వాళ్ళని చాలా ఇరిటేట్ చేశారట యష్మి టీం వాళ్ళు. అందుకని చెప్పేసి అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది గార్డెన్ ఏరియాలో. తర్వాత వచ్చేసి మనీ నువ్వు తీసావు కదా ఇచ్చేసానని చెప్తే ఇచ్చేస్తాడు తను. అదేం లేదు, ఇచ్చేసాడు. ఇచ్చాక మరి నువ్వు చేసిన దానికి మమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నారు, మాకు ప్రాబ్లం అవుతుంది. అక్కడ కిచెన్లో చాలాసేపు మేము చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. నేను జస్ట్ ఫన్ కోసం తెసాను, నువ్వు చేసిన ఫన్ ఎంత పెద్ద గొడవ అవుతుందో చూడు, డిస్కషన్ చూడు ఎంతగా ఉందో అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు విష్ణు. సో అక్కడ వచ్చేసి మనీ సారీ చెప్తాడు, విష్ణుకి సారీ చెప్తాడండి. ఎందుకని అంటే అక్కడ కుకింగ్ చేసేప్పుడు అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిందే యష్మి, తర్వాత అబ్బాయి చెప్తాడు మన మణికంఠతోటి వద్దు అనగా కూడా ఇదంతా స్టార్ట్ చేసిందే యష్మియే. మనకి చాలా ఫుడ్ ఉంది కదా, రేషన్ ఉంది కదా, మనకు అవసరమా అంటే తను వినిపించుకోలేదు. తను స్టార్ట్ చేసేసరికి వీళ్ళు స్టార్ట్ చేశారు. అందులో వచ్చేసి విష్ణు చాలా ఏమంటారు లిమిట్ లేకుండా మాట్లాడుతుంది. తనకి కోపం వస్తే ఏం మాట్లాడుతుందో తనకే తెలియదు. తప్పంతా యష్మిదే, తను స్టార్ట్ చేయకపోతే వీళ్ళు ఎవరు స్టార్ట్ చేయకపోతుండే. అక్కడ నెగిటివ్ వచ్చేసి యష్మి నుండే వచ్చేసింది అని చెప్పేసి మనకి అబ్బాయి మన మణికంఠతోటి చెప్పేస్తాడన్నమాట. ఇంకా అండి మనకి ఒక టాస్క్ అనేది ఇస్తారు, కంట్రీ డిలైట్ మిల్క్, మెగాస్టార్స్ కంట్రీ డిలైట్ మిల్క్ నుండి టాస్క్ అనేది వస్తుంది. అక్కడ వచ్చేసి మన మెగాస్టార్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. దానికి రిలేటెడ్గా మళ్ళీ మన కంట్రీ డిలైట్ పాలకి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అందులో వచ్చేసి ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళకి మిల్క్ ప్యాకెట్స్ అనేది ఫ్రీగా వస్తాయి. మళ్ళీ 1 ఇయర్ వరకు కూడా యాప్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వాళ్ళకి 1 ఇయర్ వరకు మనకి కంట్రీ డిలైట్ మిల్క్ అనేది ఫ్రీగా వస్తుందన్నమాట. ఇక్కడ అనేది 2 టీమ్స్గా డివైడ్ అయిపోయారు. ఏ టీం ఏంటి అనేది మనకు బిగ్ బాస్ అనౌన్స్ చేయలేదు, ఎవరు ఏ టీంలో అంతకుముందు అనౌన్స్ చేశారు. సో ఇక్కడ 2 టీమ్స్గా డివైడ్ అయిపోయారు. మన క్వశ్చన్ అడగానే ఆన్సర్ చెప్పగానే బెల్ ఇచ్చారు. దాన్ని ఎవరైతే ఫస్ట్ మోగించేసి చెప్తారో వాళ్ళకే పాయింట్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసాయండి పృథ్వీరాజ్ మనకి సీత వాళ్ళ టీం అనేది విన్ అయిపోతుంది. ఇంకా వాళ్ళకి అనేది మనకి పాలు అనేది వాళ్ళకి 1 ఇయర్ వరకు ఆ టీంలో ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా వచ్చేస్తాయన్నమాట. అక్కడ పాలను వేడి చేసేసి తాగేయమంటారు, తాగేస్తారు. ఇదంతా మనకి లైవ్లోనే చూపించినట్టున్నారండి. మనకి అయితే ఈ 9:30 ఎపిసోడ్లో అయితే ఇదంతా వాళ్ళను ఎవరెవరు ఏ టీము ఒక గ్రూప్లో ఎవరు ఇంకో గ్రూప్లో ఎవరు అనేది మనకి ఏది చూపించలేదు. సో ఇది అయిపోయినాక ఇంకా ఏంటి అని అంటే మనకి
క్వశ్చన్స్ అడిగి చేశారండి. క్వశ్చన్స్ అడిగి చేసినాక ఇంకా సమ్ క్వశ్చన్స్ మనకి పాలకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగారు. ఏంటంటే ఏ విధంగా అదేంటిది టెస్ట్ చేస్తారు, ఎన్ని రకాలుగా టెస్ట్ చేస్తారు, ఎన్ని లాంగ్వేజెస్లో చిరంజీవి గారు దాన్ని యాడ్ చేశారు అనేది మొత్తం చెప్పారన్నమాట. సో ఇంకో వచ్చేసి మనకి నాగార్జున గారు మళ్ళీ ఎంట్రీ చేస్తారు స్టేజ్ పైన. అందరికీ అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్కి అందరికీ హాయ్ చెప్తారన్నట్టు చెప్పేసి ఈ బిగ్ బాస్ సీజన్ 8 అనేది ఇప్పటి వరకు జరిగినటువంటి 7th సీజన్ ఫస్ట్ నుండి 7th సీజన్ కంటే ఎక్కువగా టీఆర్పీ అనేది వచ్చింది. ఎక్కువగా 6 బిలియన్ వ్యూస్ చూస్తున్నారట. అంటే అది అంతవరకు నిజమా అబద్ధమో మనకు తెలియదు. దాన్ని పుష్ చేస్తున్నట్టున్నారు నాకు తెలిసి. ఈ వీక్ అయితే చాలామంది తక్కువ, ఎందుకంటే మనం టీవీ ఆన్ చేయగానే సోనియా, పృథ్వీ, నిఖిల్ ఈ ముగ్గురు అనిపించింది కాబట్టి చెప్పలేము. సో మనకి వెంటనే ప్రోమోస్ రావడము, మళ్ళీ ఆ లాంగ్వేజెస్లలో ఇవ్వడము, మళ్ళీ ఇంకా ఏమనంటే లైవ్ పెట్టడము, దాంతో ఏంటనంటే వ్యూవర్స్కి వాళ్ళందరికీ చాలా అయ్యేసరికి దాంతో అయి ఉండొచ్చు, చెప్పలేము. ఓకే అండి, ఎవరి బాగా కొట్టుకోవాలి తప్పదు మరిగా. ఇక్కడ ముగ్గురు చీఫ్స్ యష్మి, నిఖిల అండ్ నైనిక ముగ్గురిని నిల్చోమని చెప్తారు. ఏంటనంటే మీరు చీఫ్స్గా గెలిచారా లేదా అంటే ఫెయిల్ అయ్యారా చూద్దాం ఇంకా అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఇక్కడ రెడ్ అంటే నాట్ గుడ్ ఒక బోర్డు ఇచ్చారు. ఆ బోర్డు పైన రెడ్ అండ్ గ్రీన్ ఇచ్చారు. రెడ్ అంటే నాట్ గుడ్, గ్రీన్ అంటే గుడ్ పర్సన్స్ అన్నమాట. ఎవరెవరు మీకు మీ క్లాన్లో సంబంధించి పర్సన్స్ ఎవరెవరు గుడ్ ఎవరెవరు బ్యాడ్ అన్నట్టుగా, అంటే రెడ్లో ఎవరిని పెడతారు, గ్రీన్లో ఎవరిని పెడతారు అని చెప్పేసి మనకి యష్మి క్లాన్ తోటే స్టార్ట్ చేసేసారు. యష్మి వచ్చేసి అండి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి అభయ్ నవీన్కి గ్రీన్ ఇస్తుంది. ఎందుకంటే తను గేమ్స్ పరంగా చాలా టఫ్ గేమ్ ఇస్తాడు. సేమ్ టైమ్ స్ట్రాటజీలు కూడా చాలా ప్లే చేస్తూ ఉంటాడు తను. ఓకే, నీ పరంగా అయితే బాగా ఆడాడని చెప్పేసి గ్రీన్లో పెట్టేశావు. మరి విష్ణుప్రియ ప్రకారం ఏ రకంగా ఉందో చూద్దామా అని చెప్పేసి చెప్తారన్నమాట నాగార్జున గారు. అప్పుడు విష్ణుని అడిగితే సార్ అప్పుడు సాక్స్ గేమ్లో తను కావాలని తోసినట్టు అనిపించింది, నేను గేమ్ లాస్ అయ్యా అని చెప్పేసి చెప్తుంది. మనకి ఏవి అనేది చూపించేస్తారు. ఏంటనంటే తను అక్కడ వాళ్ళ నిఖిల్ అండ్ పృథ్వీని చేసేటప్పుడు తను అక్కడ ఉంది అని చెప్పేసి, విష్ణు అక్కడ ఉంది అని చెప్పేసి తను ఇట్లా వంగుతుంది. అనుకోకుండా అబ్బాయిది కాల అనేది తాకగానే తను ఇన్బ్యాలెన్స్ అయిపోయి కింద పడిపోతుంది అన్నమాట. చూసావు కదా విష్ణుని క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఏవి అనేది చూపించేసా అని చెప్పేసి చెప్తారన్నట్టు. సో అక్కడ మనకి విష్ణుప్రియ అనేది పృథ్వీని కూడా గ్రీన్లో పెట్టేస్తుంది యష్మి. ఎందుకు అని అంటే తను ఏ టాస్క్ ఇచ్చినా కానీ చాలా 100% ఇస్తాడు అని అంటే. సో నాగార్జున ఒకటే అడుగుతారు, బట్ మరి వ్యాక్సిన్ చేసుకోవడంలో ఎందుకు గివప్ ఇచ్చారు అని అంటే అప్పుడు పృథ్వీ అంటారు, సార్ అది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది అందుకనే గివప్ ఇచ్చాను అని అంటే, మరి అప్పుడు 100% ఎక్కడ ఇచ్చినట్టు యష్మి అని చెప్పేసి నాగార్జున గారు అడుగుతారన్నమాట. ఇంకా ఏంటనంటే మళ్ళీ తనకు కొంచెం టెంపర్ ఇష్యూ, ఆవేశం అవన్నీ ఉన్నాయి మనోడి దగ్గర నుండి. మాట్లాడేటప్పుడు పృథ్వీ వర్డ్స్ అనేది హోల్డ్లో ఉంచుకోవాలి. చాలా వర్డ్స్ అనేది రాంగ్గా మాట్లాడుతున్నావు, అదొక్కటి కొంచెం గుర్తు ఉంచుకో. ఇక్కడ అంటే ఏదో చెప్పబోయారు కాకపోతే మళ్ళీ ఆగిపోయారనమాట. ఎందుకని అంటే ఇది చాలామంది చూస్తూ ఉంటారు. 1 వీక్ అంతా చూడని వాళ్ళు కూడా సాటర్డే సండే సరే చూస్తే సరిపోతుంది కదా అని చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఆ వర్డ్స్ అనేది యూజ్ చేయలేదు. అయినా కానీ కొంచెం పృథ్వీ కొంచెం ఎక్కువగానే మాట్లాడతాడా అండి. పృథ్వీ, యష్మి, ప్రేరణ వీళ్ళంతా అబ్బాయి అయితే సీతను చాలా ఘోరంగా అన్నాడు ఆ టాస్క్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రేరణని రెడ్లో ఉంచేస్తుంది. ఎందుకని అంటే తను గేమ్ ఆడటానికి తనకి ఆపర్చునిటీ రాకపోయినా కానీ సంచలకురాలుగా తనకి ఆపర్చునిటీ వచ్చింది సార్, దాన్ని నిలబెట్టుకోలేకపోయింది, కొంచెం కన్ఫ్యూజ్ అయింది అని అంటే, కన్ఫ్యూజ్ ఎవరు చేశారు, తను అయిందా మీరు చేశారా అంటే లేదు సార్ తనే అయ్యింది అని చెప్తుంది. సరే తను సంచలకురాలుగా ఫెయిల్ అయింది అని అంటున్నాం. బట్ నువ్వు మణికంఠ అండ్ సీత విషయంలో చేసింది ఏంటి అని అంటే, తాము మహానటి అండి యష్మి ఏమన్నా నిజంగానే అండి ఇట్లా ఇటు చూసాక ఫ్లిప్ అయిపోయింది అన్నమాట. తను అంతగా యాక్టింగ్ చేసేసింది. ఇంకా నిజంగా చెప్పాలి అంటే మహానటికి మించిన మహానటి అయిపోయింది ఈరోజు యష్మి. అయితే వెంటనే ఏడ్ చేస్తుంది తనను తప్పు తీసినందుకు, తన ఏమంటారు రాంగ్ పాయింట్ అనేది బయట
సో మరి నువ్వు చేసింది ఏంటి అని చెప్పేసి అడుగుతారు. సో నేను హెల్పే చేశాను, వాళ్ళు చెప్పింది కరెక్టే చెప్పాను కదా, కరెక్టే ఆడాను. అవి ఐటమ్స్ ఇచ్చినాయా 4-5 ఐటమ్స్ అండి. మరి అలా అంటే ఎవరికైనా తెలుసు రైస్ పప్స్. ఆమెకి పప్పులు అంటే తెలీదు, మైదా పిండి అంటే తెలీదు, ఏం తెలీదు. నాకు తెలియని దాన్ని నేను మా క్లాన్లో హెల్ప్ అడిగాను సార్, సోనియా గారిని అడిగాను అని చెప్పేసి చెప్పింది. బజ్జీలు ఎట్లా చేస్తారో కూడా తెలియదు, ఏ పిండితోటి చేస్తారో కూడా తెలియదు, అందులో ఏం కలుపుతారో కూడా తెలియదు. సో తన సంచలకురాలుగా ఉన్నది అని చెప్తుంది. అక్కడ వచ్చేసి అంటే మళ్ళీ నాగార్జున గారు మణికంఠని అడుగుతారు, నువ్వు 250 గ్రామ్స్లో కరెక్ట్గా డిసిషన్ తీసుకున్నావా అంటే అవును సార్ కరెక్ట్గా తీసుకున్నానంటే మణికంఠని అడిగితే సార్ లేదు సార్ మేము లోపలికి వెళ్ళే ముందు అడిగితే నియర్ బై ఉన్నా కానీ నియర్ ఉన్నా కానీ మేము తీసుకుంటే అలో చేస్తామని అడిగితే చేస్తామని చెప్పింది. బట్ మేము తీసుకొచ్చినప్పుడు 290 గ్రామ్స్ని అలో చేయలేదు, తను ప్యాంట్స్ ఇవ్వలేదు తను అని చెప్పేసి చెప్తారనమాట. అక్కడ వచ్చి సీతను కూడా అడుగుతారు, నిజమేనా సీత కరెక్టేనా అని అంటే సార్ అడిగిన విషయం అయితే కరెక్టే, బట్ తను ఏం చెప్పింది అనేది నాకు అంతగా గుర్తు లేదు అని చెప్పేసి చెప్తారు. సో ఈ సబ్జెక్టుకి సంబంధించి నేను ఏవి అనేది బిగ్ బాస్ గారు ప్లే చేయండి అని చెప్పేసి నాగార్జున గారు చెప్పేసి వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ వచ్చేసి సోనియాని రెడ్లో ఉంచుతుందండి. సోనియాని ఎందుకు రెడ్లో ఉంచింది అని అంటే తను 100% ఇవ్వలేదు సార్, నాకు కరెక్ట్గా ఆడినట్టు అనిపించలేదు అని చెప్పేసి చెప్తుంది. తర్వాత సోనియాని అడిగితే లేదు సార్ తను చీఫ్గా చెప్పిన దాంట్లో చికెన్ దొంగతనం చేయమన్నది చేశాను, ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గరే నేను పడిపోయాను, సో ఆడలేకపోయాను, మరి తనకి ఎక్కడ కనిపించిందో నాకు తెలియట్లేదు అని చెప్పేసి సోనియా చెప్తుందండి. తోడు దొంగలు ఇద్దరు భుజాలు రాసుకుంటే దొంగ పెట్టబడ్డాడు అన్నట్టుగా ఇద్దరు భలే ఉంటారు అనమాట. ఈ డిస్కషన్లో అయితే భలే నవ్వు వచ్చింది ఇద్దరిని చూస్తే. ఏమంటారంటే నాగార్జున గారు అంటారు, కొంత దగ్గర నుండి మనం బాగా ఎక్స్పెక్ట్ చేస్తాము సోనియా, 90% మార్క్స్ వచ్చే దగ్గర 40% మార్క్స్ వస్తే ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది రీచ్ అవ్వలేకపోతే అలానే ఉంటుంది అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఎప్పుడు పెద్దోడు చిన్నోడు అని అనుకుంటా సోఫాలో కూర్చుంటే నువ్వు ఎవరికి కనపడవు, ఇగో ఇలానే ఉంటుంది అని చెప్పేసి కరెక్ట్ పాయింట్ అన్నారు. సో అక్కడికే తన ముఖం అనేది మాడిపోయింది అన్నట్టు. అంటే నేను ఇలా హ్యాంగ్ అయిపోయాను అది ఇది అని చెప్పేసి అంటుంది. ఓకే నీ ఫీలింగ్స్లో నువ్వు ఉన్నావు, నీకు హోమ్ గుర్తొచ్చింది, నువ్వు ఇక్కడ ఉన్న రిలేషన్షిప్ని చూస్తే నీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు ఏంటి అనేది అనుకుంటున్నావు, బట్ నువ్వు మాట్లాడిన విధానం కరెక్ట్గా ఉందా చెప్పు అని చెప్పేసి అడుగుతారనమాట. సరే ఏం మాట్లాడాలని అంటుంది, ఏవి ప్లీజ్ అని చెప్పేసి మనకి నామినేషన్స్ అప్పుడు మనకి విష్ణుప్రియని స్టార్టింగ్లో చాలా ఎక్స్ట్రా చేసింది కదా అండి మన సోనియా. తనని అంటుంది ఇంట్లో అమ్మ నాన్న కరెక్ట్గా పెంచితే కరెక్ట్గా ఉంటే పిల్లలకు కూడా కరెక్ట్ గుణాలు వస్తాయి అనుకుంటా అంటుంది. అది చాలా హట్టింగ్ అండి. అక్కడ వచ్చేసి విష్ణు చాలా లైట్గా తీసుకుంది, అంటే తను సీరియస్గా ఉండొచ్చు, అదే ఇంకొకరు వెంటనే చాలా పెద్ద ఇష్యూ వస్తుందన్నమాట. అన్నాక చూపించినాక వెంటనే విష్ణుని అడుగుతారు, విష్ణు మీ అమ్మ నాన్న గురించి నీకు వాళ్ళకి ఎవరికైనా తెలుసా అంటే సరే వచ్చిన ఫస్ట్ డేనే నేను అందరితోటి చెప్పాను అని చెప్పేసి చెప్తుంది. తను కొంచెం ఎమోషనల్ అవుతుంది విష్ణు. సో ఏదున్నా కానీ అంటే గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు తిను ఎదుటి వాళ్ళని గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు గేమ్ ఆడు అని చెప్పినప్పుడు తన ఫ్యామిలీ మ్యాటర్స్ తన పర్సనల్ మ్యాటర్స్ అనేది నామినేషన్స్లో తీయొద్దు అని చాలా సీజన్స్లో చెప్తూ ఉంటారండి. తిను ఆల్రెడీ ఏదో ఒక సీజన్ కొంచెం ఎపిసోడ్స్ అయినా చూడకుండా రాదు, అది కొంచెం మెచ్యూరిటీ అనేది ఉండాలి. ఇది చాలా మంది చూసే షో అండ్ ప్లస్ రియాలిటీ షో లైవ్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు తన పేరెంట్స్ గురించి అలా తప్పుగా మాట్లాడడం అనేది చాలా తప్పు. సో మాటలు జారావు సోనియా, కరెక్ట్గా మాట్లాడాలి, అది పద్ధతి కాదు, మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి కదా. నీ ఇంట్లో వాళ్ళ గురించి నువ్వు ఆలోచించినప్పుడు ఎదుటి వాళ్ళని ఎట్లా మాట్లాడతావు అని చెప్పేసి చాలా గట్టిగా అడిగారు నాగార్జున గారు సోనియాని. చాలా బాగా అనిపించింది అక్కడ అండి. ఇంకా ఏంటని అంటే ఒక్క రోజు కాదు ఒక్క క్షణం చాలు నువ్వు డౌన్ అయిపోవడానికి. నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నువ్వు ఉండే విధానాన్ని బట్టి ఆడియన్స్ నిర్ణయిస్తారు నిన్ను, అది గుర్తుంచుకో అని చెప్పేసి ఎప్పుడు చిన్నోడు పెద్దోడు అనుకుంటా కాదు, ఆట కూడా ఆడు అని చెప్పేసి చాలా మంచి వార్నింగ్ ఇచ్చారన్నమాట. ఇక్కడ అండి సోనియా గురించి చెప్పాలి అని అంటే తనకు ఏమన్నా ప్రాబ్లమా లేదు అని అంటే తనకి అమ్మాయిలే నచ్చరా అర్థం కాదు. ఒకరి ఎప్పుడు అబ్బాయిలతోటే ఉంటుందండి. అయితే అబ్బాయి పృథ్వీ నిఖిల్ వీళ్ళతో ఉంటుంది, నబిల్తోటి ఉండదు.
సో వీళ్ళ ముగ్గురితోటే ఉంటుంది, వీళ్ళ ముగ్గురితోటే మాట్లాడుతుందండి ఎక్కువగా. మనకి చాలా గమనిస్తే ఈ 2 వీక్స్ నుండి గమనిస్తే అమ్మాయిలతోటి మాట్లాడింది చాలా తక్కువ. అమ్మాయిలు ఎవరైనా మాట్లాడితే చాలా అగ్రెసివ్ అయిపోతుంది, ఇరిటేట్ అయిపోతుంది, మళ్ళీ ఏ వర్క్ చేయదు, ప్రిన్సెస్ లాగా కూర్చుంటుంది. శేఖర్ బాద్షాని వచ్చేసి రెడ్లో పెడుతుంది యష్మి. ఏంటని అంటే ఫస్ట్ వీక్లో ఉన్నంత యాక్టివ్ ఇప్పుడు ఈ వీక్లో లేరు సార్ అని అంటే జోకులు చెప్పట్లేదా, తనని ఏం చేయమంటారు, తన జోకులు అందరికీ చిరాకు అనిపిస్తున్నాయి అని అంటే సార్ ఒకసారి అది మిస్ అయిపోయాను, బట్ ఈ వీక్ ఎందుకో తను కొంచెం డల్ అయినట్టుగా అనిపించింది, మళ్ళీ ఫస్ట్ వీక్ లాగా ఉండాలి అందుకని చెప్పేసి నేను శేఖర్ బాద్షా గారిని రెడ్లో పెడుతున్నా అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి యష్మి తనకి తానే రెడ్ పెట్టుకుంటుంది. ఎందుకు అని అంటే నేను కూడా డౌన్ అయిపోయాను సార్, డౌన్ అయిందంట. వామ్మో ఆ టాస్క్లలో తను చేసిన డ్యాన్స్ అడుగుతారండి నాగార్జున గారు, నువ్వు చేసిన పర్ఫార్మెన్సులు అవన్నీ బిహేవియర్ కరెక్టేనా అంటే సార్ అది ఏంటి అని అంటే అక్కడ ఇచ్చిన సాంగ్స్కి నేను డ్యాన్స్ చేశాను, చాలా ఎగ్జైట్ అయిపోయి చేశాను అని చెప్పేసి చెప్తుంది. సాంగ్స్ ఎప్పుడైనా ప్లే అయ్యాయండి. సో మనకి టాస్కులు అప్పుడు కావాలని వాళ్ళు ఓడిపోతే, నవ్విలు ఓడిపోయినప్పుడు విష్ణు అప్పుడు చాలా ఓవర్ యాక్టింగ్ చేసేసి చాలా నెగిటివ్ అయిపోయింది. ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ అయిపోతే నెక్స్ట్ వాళ్ళకు కూడా మంచిగా ఆడతారు అన్నట్టుగా అనిపించింది అనమాట తన బిహేవియర్ ఈ వీక్ అయితే. సో ఇది అండి యష్మి క్లాన్ గురించి వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి నైనికాని పిలుస్తారు. నైనిక అండి ఒక ఆదిత్య గారిని తప్ప తన క్లాన్లో ఉన్న అందరినీ గ్రీన్లో పెట్టింది. ఎందుకంటే తన క్లాన్లో ఉన్న వాళ్ళు అంత ఎఫర్ట్స్ ఇచ్చారు, ప్లస్ చాలా బాగా ఆడారు. ఫస్ట్ వచ్చేసి నబిల్ని వచ్చేసి గ్రీన్లో పెట్టింది. ఎందుకని అంటే తను చీఫ్ చెప్పినటువంటి టాస్క్లో ఏదైనా కానీ కరెక్ట్గా ఉంటాడు సార్, అంత స్టిక్ అయిపోయాడు. మన ఏమంటారు వ్యాక్సింగ్ ఉంది కదా సార్, అది ఆ టాస్క్లో చాలా బాగా ఆడాడంటే గివప్ ఇవ్వకుండా నాకు, అందుకని చెప్పేసి తను పెట్టిన ఎఫర్ట్స్ వల్లనే ఈరోజు మేము కడుపు నిండా తింటున్నాము అని చెప్పేసి చెప్తుంది. సీత గురించి కూడా ఆ విధంగానే చెప్తుంది తను. ఇంకొకటి వచ్చేసండి విష్ణు కూడా గ్రీన్ ఇస్తుంది. ఎందుకంటే తను స్విమ్మింగ్ పూల్లో ఫాస్ట్గా వెళ్ళే అంతమంది అబ్బాయిల మధ్యలో సాక్స్ గేమ్లో ఒక విష్ణు ఒక్కతే అమ్మాయి ఆడడం అనేది చాలా గ్రేట్ అనిపించింది. చాలా గట్టిగా ఫైట్ చేసింది అని అంటే విష్ణు గురించి మీరు చాలా తక్కువగా అంచనా వేశారు. విష్ణు ఒక మాస్క్ వేసుకొని కూర్చున్నది, ఇంకా అసలు విష్ణు అనేది బయటికి రాలేదా అని చెప్పేసి నాగార్జున గారు అంటారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య గారిని వచ్చేసి రెడ్లో పెడుతుంది. ఎందుకు అని అంటే మనకి గ్లాస్లో జ్యూస్ పోయడం టాస్క్ ఉంది కదా, అప్పుడు తన హ్యాండ్స్ అనేది షేకింగ్ అయినవి, అందుకని చెప్పేసి డ్రాప్స్ అనేది బయటకు వచ్చేసింది అని చెప్పేసి తన వల్ల మేము లాస్ అయిపోయాము. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ టైం బాగా ఆడాలి, ఇంకా స్పోర్టివ్గా అని చెప్పేసి తనని రెడ్లో ఉంచుతున్నా అని చెప్పేసి చెప్తుంది తను. ఇక్కడ అంటే ఇంకా వచ్చేసి సీత వచ్చేసి గ్రీన్లో పెట్టేస్తుంది అన్నమాట. తను చాలా బాగా ఆడించారు. ఆ రేషన్ టాస్క్లో ఫిజికల్ అయ్యారు, ఏంటిది గివప్ ఇవ్వకుండా చాలా బాగా ఆడింది తను. వీళ్ళు చేపట్టుకే మేము గ్రూప్ అంతా నబీల, సీత, విష్ణు అందరూ చేపట్టుకే మేము ఇప్పుడు ఈ 1 వీక్ నుండి తిని కడుపు నిండా తింటున్నాము అని చెప్పేసి అంటుంది. తిని వచ్చేసి నా టీంకి ఆడపులి అండి అని చెప్పేసి చెప్తుందన్నమాట. తర్వాత వచ్చేసి సీతకి అప్రిషియేషన్గా తన టాయ్ ఉంటుంది కదా డాగ్ది, అది ఇస్తారు తనకు ఒక గిఫ్ట్ లాగా అన్నట్టుగా. ఇంకా వచ్చేసి నైనికను వేరే వాళ్ళ టీంలో వచ్చేసి నువ్వు ఎవరిని గ్రీన్ బ్యాచ్ ఇస్తావు అని అడిగితే మణికంఠకి ఇస్తుంది సార్, మణికంఠకి ఇస్తాను అని చెప్పేసి చెప్తుంది. ఎందుకనంటే మణికంఠ సార్ నాకే కాంపిటీషన్గా అవుతున్నాడు. తను ఎంత ఎమోషనల్ అయినా కానీ టాస్క్లో వచ్చేటప్పటికి ఏ టాస్క్ అయినా చాలా టఫ్గా ఆడుతున్నాడు. అందుకని చెప్పేసి తనకి గ్రీన్ బ్యాచ్ ఇస్తున్నా అని చెప్పేసి గ్రీన్ బ్యాచ్ ఇస్తారనమాట. ఇక్కడ ముగ్గురు చీఫ్స్కి మనకు ఆ బోర్డ్ పైన 3 నేమ్స్ పెట్టారు, 3 నేమ్స్ పెట్టారు. సార్ చాలా బాగా ఆడాడు టాస్కులలో అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ ముగ్గురికి నేమ్స్ పెట్టారు. యష్మి టీంకి వచ్చేసి క్లాన్కి వచ్చేసి చీఫ్ అని, నైనిక టీంకి వచ్చేసి క్లాన్కి వచ్చేసి రేషన్ అని, ఇంకా మన నిఖిల్ అండ్ పెద్ద క్లాన్ అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉంటారు అనమాట. నిఖిల్ అండ్ మనకంటే ఇద్దరే కదా వాళ్ళ క్లాన్లో. సో ప్రైజ్ మనీ అని చెప్పేసి ఓపెన్ చేసేసి నిఖిల్ని అప్రిషియేట్ చేస్తారనమాట. ఉన్నదే మీరిద్దరైనా కానీ మీరిద్దరు గెలుచుకున్నారు, అంత ఎక్కువగా అమౌంట్ని 2.5 lakhs గెలుచుకున్నారు, చాలా గ్రేట్ మీరు. మళ్ళీ ఇంకో వచ్చేసి అక్కడ మణికంఠ ఫుడ్ని దొంగతనం చేస్తా అంటే వద్దు అని చెప్పేసి మళ్ళీ నువ్వు తనని వాళ్ళకి
ఇప్పించిన చూడు ఆ విధానం బాగుంది అని చెప్పేసి నిఖిల్ని అప్రిషియేట్ చేసేసి నిఖిల్ అండ్ మణికంఠ పెట్టేస్తాడు నిఖిల్ ఆల్రెడీ గ్రీన్లో. నిఖిల్ది ఒక్క ఉందే ఆ బోర్డు పైన గ్రీన్లో పెట్టుకోమని చెప్పేస్తారు అన్నమాట. అది చాలా బాగా అనిపించింది. నిఖిల్ ఇక్కడ ఏంటనంటే స్ట్రాటజీ ప్లే చేశాడా రియల్కే గేమ్లో మనకి హౌస్లో ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి అలా ఉన్నాడా అనేది తెలీదు, చెప్పలేము. మనకి మెల్లిమెల్లిగా ఉండి మంచితనం కొద్దీ ఉండి అందరినీ మనము ఆకట్టుకొని అట్రాక్షన్ చేసేసుకొని లాస్ట్ ఫైనల్ వరకు ఉండాలి, వీళ్ళతోటి ఉంటే నేను ఎక్కడ బయటికి వెళ్తాను అని చెప్పేసి తనకు అనిపించినట్టుంది. అందుకని ఆ విధంగా చేసినట్టుగా అనిపించింది. ఓకే, కొంచెం హ్యుమానిటీ ఉండొచ్చు, ఎందుకంటే మణికంఠను సెలెక్ట్ చేసుకునే విధానంలో అయితే కరెక్ట్గా అనిపించింది. అది కూడా స్ట్రాటజీ కావచ్చు తన మైండ్ ప్రకారం అయితే. ఎనీవే గేమ్ అయితే బాగానే ఆడాడు. వాళ్ళ వల్ల 2 lakhs వచ్చేసి 2.5 lakhs వచ్చింది వాళ్ళకి. ఇద్దరే ఉన్న మంచి క్లాన్స్ మంచి చీఫ్ అన్న పేరు వచ్చింది. సో అక్కడ అయిపోయినాక నువ్వు అపోజిట్ టీంలో ఎవరికి గ్రీన్ బ్యాచ్ ఇస్తావు అని అంటే సీతకు అని చెప్తాడండి. సీత చాలా కరెక్ట్గా మాట్లాడుతుంది, ప్లస్ కరెక్ట్గా ఆడుతుంది. ఏదైనా కానీ పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా ఉంటుంది అన్నమాట తను. నైనిక అండ్ యష్మిని ఇద్దరిని మీరు క్లాన్ చీఫ్గా ఫెయిల్ అయిపోయారని చెప్పేసి అనౌన్స్ చేస్తారనమాట. డిజర్వ్ చేస్తున్నాను, మీ 2 టీమ్స్లో ఉన్న క్లాన్ మెంబర్స్ కూడా డిజర్వ్ అయిపోతారు అని చెప్పేసి చెప్తారు. ఓన్లీ నిఖిల్ టీం ఒక్కటే చీఫ్, నిఖిల్ ఒక్కడే చీఫ్గా ఉంటాడు అని చెప్పేసి చెప్తారన్నమాట. నెక్స్ట్ ఇంకొకరు కూడా చీఫ్గా ఉంటారు. ఈ వీక్ మొత్తానికి అంటే మన నెక్స్ట్ వీక్ మొత్తానికి ఇద్దరే చీఫ్స్, 2 clans ఉంటాయి అన్నట్టుగా చెప్తారన్నట్టు. ఏంటనంటే ఇక్కడ ఇంకొకరిని చీఫ్గా మనము సెలెక్ట్ చేసుకోవాలి అందరూ హౌస్మేట్స్. నైనిక అండ్ యష్మిని లివింగ్ రూమ్లో ఉండమనేసి మిగతా వాళ్ళని అందరినీ మనకి యాక్షన్ రూమ్లోకి వెళ్ళిపోమంటారు. అక్కడ మనకి మనమేంటారు బీకర్స్ అవి ఇచ్చేసారనమాట. ఇచ్చేసి వాళ్ళ ముందర ఫొటోస్ పెట్టేశారు. వైట్ అండ్ బ్లాక్ 2 లిక్విడ్స్ ఇచ్చారు. ఎవరైతే మనకు చీఫ్గా కావాలనుకుంటామో వాళ్ళకి వైట్ అన్నట్టు, ఎవరైతే వద్దనుకుంటామో వాళ్ళు బ్లాక్గా అందులో పోర్ చేసేయాలని చెప్పేసి చెప్తారన్నట్టు. ఇక్కడ వచ్చేసండి నిఖిల్ని ఎవరు సెలెక్ట్ చేసుకోకూడదు. నిఖిల్కి వచ్చేసి పర్పుల్ నెక్లెస్ తీసుకోమని చెప్తారు. తను పర్పుల్ నెక్లెస్ అనేది తీసేసుకున్నాడు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మణికంఠను అనౌన్స్ చేస్తారు. మణికంఠ వచ్చేసి వైట్ లిక్విడ్ అనేది విష్ణుకి, బ్లాక్ అబ్బాయికి పోస్తాడు. నవీల్ వచ్చేసి మణికంఠకి, బ్లాక్ వచ్చేసి ప్రేరణకి. విష్ణు వచ్చేసి మణికంఠకి వైట్, బ్లాక్ వచ్చేసి ఆదిత్యకి. ఆదిత్య వచ్చేసి వైట్ సీతకి, బ్లాక్ వచ్చేసి పృథ్వీకి. సోనియా వచ్చేసి అబ్బాయికి, బ్లాక్ వచ్చేసి శేఖర్కి. సీత వచ్చేసి వైట్ అబ్బాయికి, బ్లాక్ ప్రేరణకి. ప్రేరణ వచ్చేసి వైట్ అబ్బాయికి, బ్లాక్ ఆదిత్యకి. అబ్బాయి వచ్చేసి సోనియాకి వైట్, బ్లాక్ మణికి. పృథ్వీ వచ్చేసి వైట్